స్వాగతం సుస్వాగతం. దయచేసి మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గత ప్రభుత్వం యొక్క పథకాలను కొనసాగిస్తూనే సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ ప్రారంభించి పేద ప్రజల కోసం, బడుగుల కోసం, రైతుల కోసం ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా వాటిని పూర్తి చేయాలనే ఆకాంక్షతోటి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. ఆ కార్యక్రమాలు చూసి వారవలేనటువంటి అధికారం కోల్పోయినటువంటి వాళ్ళు కొంతమంది, అధికారం కోరుకుంటున్నటువంటి కొంతమంది ప్రతిరోజు వాట్సాప్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అబద్ధాలను ప్రచారం చేసి ప్రజలను అందించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అది తెలంగాణ ప్రజలు గ్రహించారు. మీరున్న కాలంలో జరిగినటువంటి అవినీతితోటి పాటు అభివృద్ధి నిరోధకంగా మీరు చేసినటువంటి ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయినాయని మిమ్మల్ని పక్కన పెడితే కార్మిక లోకానికి ఈ రాష్ట్రం భారతదేశానికే తలమానికంగా తయారు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనో, లేదు ఆ కార్యక్రమాల్ని ప్రజలకు ఆస్వాదిస్తూ ఉంటే కూడా అబద్ధాలతోటి మరిపించాలని మీరు చేసే ప్రయత్నం నిష్ఫలం. తెలుగుదేశం పార్టీలో ఉన్న, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న, ఈనాడు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నా ప్రధానమైనటువంటి బాధ్యత, నా ఆకాంక్ష, నా కోరిక గోదావరి జలాలతోటి సొంతుపల్లి భూములు పచ్చగా పరివడిల్లాలనేదే నా ఏకైక లక్ష్యం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ కుటుంబ గౌరవాన్ని కాపాడండి. ఈ నియోజకవర్గ పరువు ప్రతిష్టలు, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడండి. ఎవరెవరు పరిపాలించారు, ఎవరి పాలనలో ఏం జరిగింది, వాళ్ళు ఏ రకంగా చేశారు, ఆనాటి రాజకీయ నాయకులు కూడా, ఇప్పుడు వంకాయలపాటి గారిని అడగండి, సోమిరెడ్డి గారిని కూడా అడగండి. వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఈ పార్టీ కోసం వాళ్ళ ఆస్తులు తగలబెట్టుకొని పనిచేశారు తప్ప ఎక్కడా గడ్డి తిల్లా. ఎవరైనా మీరు గడ్డి తింటే ఇంతే సంగతులు. మీరు తింటే తిన్నారు. రాగమయ్య గారికి చెడ్డ పేరు రావద్దు, మట్టా గారి కుటుంబానికి చెడ్డ పేరు రావద్దు. ఎందుకంటే వీళ్ళ అమ్మగారు ఎంపీపీ చేశారు, వీళ్ళ నాన్నగారు మాకు అనుబంధం. అది కాంగ్రెస్ కుటుంబం కాబట్టి నన్ను అధిష్టాన వర్గం అడిగితే ఎవరికి ఇస్తే సొంతపల్లిలో బాగుంటుంది అని చెప్పి ఢిల్లీ పెద్దలు నన్ను అడిగినప్పుడు చెప్పారు, మట్టా కుటుంబానికి ఇవ్వండి, గెలిపించే బాధ్యత అక్కడ ప్రజలు తీసుకుంటారని చెప్పాను. కొంతమంది అడ్డం పెట్టారు, కొంతమంది ఇబ్బందులు పెట్టారు, కొంతమంది కిరికిర్లు చేశారు. అయినా సరే అక్కడ ఇస్తేనే నాకు ఇవ్వండి, లేకపోతే నాకు అక్కర్లేదని చెప్పానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. కాబట్టి దయచేసి ఈ గౌరవాన్ని, నియోజకవర్గ ప్రతిష్టని ఎక్కడా కూడా మీరు తగ్గించొద్దు అని చెప్పి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఈ సొంతపల్లికి ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఒక కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి, మర్యాద కలిగినటువంటి, అభివృద్ధికి తార్కాణమైనటువంటి నియోజకవర్గం. ఆనాడు వెంకటరావు గారు కావచ్చు, తదనంతరం నేను కావచ్చు, ఇప్పుడు రాగమయ్య గారు కావచ్చు. ఎప్పుడైనా ప్రజల కోసం పనిచేసే మనుషులు ఈ ప్రాంతంలో ఉండబట్టి సత్తుపల్లి నియోజకవర్గం అంటే గౌరవం ఉంది. పక్కన ఆంధ్రాకి పోయినా, ఇంకొక చోటకి పోయినా సత్తుపల్లి అంటే చేతులెత్తి మీకు నమస్కారం చేసి మంచినీళ్ళు ఇచ్చే గౌరవం మీకుంది. అది ఉంచుకుంటారా, పోగొట్టుకుంటారా, అది మీ ఇష్టం. హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఈరోజు 12వ అవతరణ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా
ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీని స్మరించుకుంటూ ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గత 60-69 సంవత్సరాలుగా ఏ ఆకాంక్ష అయితే ప్రజలు కోరుకున్నారో, ఆశించారో, ఆకాంక్షించారో ఆ కార్యక్రమాలు తెలంగాణ వచ్చిన తర్వాత మనం అనుకున్నంత పద్ధతిలో జరగలేదని, మనం అనుకున్న రీతిలో తెలంగాణ అభివృద్ధి ముందుకు పోవట్లేదని, కొంతమంది కోసమే, కొంతమంది వ్యక్తుల కోసమే తెలంగాణని వినియోగించుకుంటున్నారని, అటువంటి పార్టీని పక్కన పెట్టి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పేద వర్గాలకి, బడు వర్గాలకి, బలహీన వర్గాలకి, రైతాంగానికి, సామాన్యులకి, మహిళలకి మేలు జరుగుతుంది, అదే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి విశ్వసించి గౌరవ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ప్రజలు దక్కించుకున్నారు. ఈ రకంగా ఏ అవకాశం ఉన్నా సత్తుపల్లి నియోజకవర్గం మా అందరికీ రాజకీయ జన్మనిచ్చారు. ఈ రకంగా ఈ సత్తుపల్లికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు నాకున్నటువంటి అవకాశం మేరకి ముఖ్యమంత్రి గారిని అడిగి ప్రభుత్వంలో చేపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా ఈ నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలని, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా, ఈ కులం ఆ కులం అనకుండా, ఈ మతం ఆ మతం అనకుండా, ఈ మండలం ఆ మండలం అనకుండా అందరినీ అన్నదమ్ముల్లాగా కడుపులో పెట్టుకొని చూసేటటువంటి రాఘమయ్య గారిని మీరు గెలిపించుకున్నారు. నేను ఇంకా ఏది అవసరమైతే అది రాఘమయ్య గారు అడిగిన మాటని తప్పకుండా ఈ నియోజకవర్గ పనులు పూర్తి చేసే బాధ్యతని మీ మనిషిగా తప్పకుండా తీసుకుంటానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకనే అన్ని వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సహకార సంఘ సభ్యులు కావచ్చు, నా కోసం కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి మీరు ఆ కుర్చీలో కూర్చుంటే మాకు ఆనందం. లేకపోతే రేపు మా పక్కన వాళ్ళు కూర్చుంటే మాకు ఎట్టుంటుందో మీరు ఆలోచించుకోండి. మళ్ళీ మీరు కిందే కూర్చోవాలి. మీరు గిన గెలవకపోతే గెలిచినోడు ఇక్కడ కూర్చుంటే మీ కథ ఎట్టుంటుందో మీరు చూసుకోండి. కాబట్టి ఈ సంబరాల సందర్భంగా డాక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మీరు రావాలి అంటే నా నియోజకవర్గాన్ని ముందుకు జరిపి 3 నుంచి 4 కంప్లీట్ చేసి మళ్ళీ నా సత్తుపల్లి ప్రజలు చూస్తే మళ్ళీ నాకు సత్తా వస్తుంది, కొద్ది సత్తు వస్తుంది, కొంత సంతోషం వస్తుంది. మీ యొక్క సమక్షంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, అధికారులకి, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.